హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రవ్వ కేక్. బేక్ చేసే పని లేకుండా క్షణాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్షణాలలో ప్రిపేర్ చేసుకునే రవ్వ కేక్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా తయారీ విధానం కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా షుగర్ని వేసి రవ్వ కేక్ను ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా బెల్లం వేసి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం చక్కెరతో పోలిస్తే కాస్త హెల్దీ కనుక ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి. పూర్తిగా ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇలా తీసుకున్న నెయ్యిలో నుంచి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ప్యాన్లోకి వేసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వను ప్యాన్లోకి వేసుకోండి. ఉప్మా రవ్వను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రవ్వని చక్కగా ఫ్రై చేస్తేనే కేక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ 5 నుంచి 6 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన రవ్వను కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. ఇలా రవ్వ మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత రవ్వను ముందుగా ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. నేను కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలను వేస్తున్నాను. మీరు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా పాలను వేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల వరకు పాలను తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో మిగతా కొలతలన్నీ అదే కప్పుతో తీసుకోండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత రవ్వ ఎక్కడా ఉండలు లేకుండా పాలల్లోకి చక్కగా కలిసిపోయేలా బాగా కలపండి. ఇలా చక్కగా కలిసిన రవ్వను 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఈ రవ్వ కేక్లోనికి షుగర్ని కూడా వేసుకోవచ్చు. కానీ నేను కాస్త హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం బెల్లాన్ని వేసి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి చక్కగా హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. మీరు బెల్లానికి బదులుగా 1 కప్పు చక్కెరను కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత కేక్ మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి బెల్లం పూర్తిగా కరిగి లిక్విడ్లా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. చూసారా, బెల్లం మొత్తం చక్కగా కరిగి ఎలా లిక్విడ్లా మారిపోయిందో. ఇలా రెడీ అయిన బెల్లం పాకంలోకి ముందుగానే కలిపి పెట్టిన రవ్వ మిశ్రమాన్నంతా వేసుకోండి. ఇలా రవ్వ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత బెల్లం పాకం చక్కగా కలిసేలా రవ్వ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇలా గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తూ బెల్లం పాకం మొత్తం చక్కగా రవ్వలో కలిసిపోయేలా బాగా కలపండి. రవ్వ ఇలా చక్కగా గరిటెతో ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉన్నప్పుడే బెల్లం సిరప్ అంతా పూర్తిగా కలిసిపోయి రవ్వ మిశ్రమం అంతా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఇలా చక్కగా రవ్వ బెల్లం రసాన్ని పీల్చుకొని దగ్గర పడిన తర్వాత మరొక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి రవ్వ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చక్కగా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని వేసేందుకై కాస్త రౌండ్గా ఉన్న ప్లేట్ని కానీ స్క్వేర్ షేప్లో ఉన్న ప్లేట్ని కానీ మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన ప్లేట్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ప్లేట్లోనికి కొద్దిగా నెయ్యిని, సన్నగా చాప్ చేసిన బాదం పలుకులు కానీ లేదా మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ను వేసుకున్న తర్వాత
ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న రవ్వ మిశ్రమాన్నంతా ఇలా సెట్ చేసుకున్న ప్లేట్లోకి వేసేయండి. రవ్వ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్పూనును తీసుకొని ఇలా చక్కగా ప్లేట్ అంతా రవ్వ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఇలా ఎక్కడా గ్యాప్స్ లేకుండా రవ్వ మిశ్రమం చక్కగా సెట్ అయిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టండి. అంటే రవ్వ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అంచులను కాస్త లూజ్ చేసుకొని ఇలా రెడీ అయిన రవ్వ కేక్ పై ప్లేట్ని పెట్టి కాస్త రివర్స్గా తిప్పారంటే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా బేక్ చేసే పని లేకుండా కమ్మటి రవ్వ కేక్ క్షణాలలో రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన రవ్వ కేక్ను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ సర్వ్ చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా సింపుల్గా 3 నుంచి 4 ఇంగ్రీడియంట్స్తో కమ్మగా అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవ్వ కేక్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.